ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భగవాన్ మహావీర్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రాణి సతీషి కాలనీలోని మహావీర్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశేష ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహావీరుడు బోధించిన అహింస, సత్యం అనే సూత్రాలు యావత్ మానవాళికి దిశానిర్దేశం చేస్తాయని కలెక్టర్ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వృత్తిలో భాగంగా పేదలకు, అట్టడుగు వర్గాలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. జీవించనివ్వు అనే నినాదాన్ని స్మరిస్తూ మూగ జీవాలను, ప్రకృతిని కాపాడుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఆదిలాబాద్ ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా రావచ్చు కాబట్టి చేస్తూ ఉన్నారు. అలాగే లావణ్య గారు, అనితాదేవి గారు, కోరుతున్నాము. ప్రభుత్వం ఏవైతే 6 గ్యారెంటీలో మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి పథకం మహిళలకి మరియు ట్రాన్స్జెండర్స్కి, థర్డ్ జెండర్కి ఉచిత బస్సు ప్రయాణం ఏవైతే పథకం మరి 9 డిసెంబర్ 2023లో ప్రారంభించాము. దానికి మళ్ళీ ఈ రోజు అంటే నిన్నటి వరకు చూస్తే, ఈ రోజు వరకు చూస్తే మళ్ళీ రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటి వరకు 230 కోట్లు మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తూ మళ్ళీ దానికి 10,000 కోట్లు కూడా సబ్సిడీ, అంటే మహిళలకి ఉచితంగా 10,000 కోట్లు చొప్పున ఉచితంగా కూడా వారు ప్రయాణం చేశారు. కాబట్టి దానికి ఈ రోజు మన ఆదిలాబాద్ జిల్లా డిపోలో ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. సో నిన్నటి నైట్ మాకు స్టేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. దానికి వెంటనే మళ్ళీ డిఎం గారు, డిఆర్డీ గారు, టీడబ్ల్యూ గారు, పీడీ గారు, డిప్యూటీఆర్ఎం గారు వీళ్ళందరూ కలిసి అందరూ కలిసి కూడా ఈరోజు కార్యక్రమం జరుపుకుంటున్నాం. సో మహిళలందరికీ కూడా నా తరఫు నుంచి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.